వీడికి బుద్ధి వచ్చింది వెయ్యం ఎందుకు సంవత్సర కాలంలో అప్పుడే అదే సంవత్సరం అయితే ఆయన చేసిన పనులు మంచిగా చేసిండు, లేనోళ్ళకైనా మంచిగా ఇచ్చిండు. ఏం చేస్తుండు ఉన్నాయా ఇక తగ్గుతుండు. ఆయన ఏం మంచిగా చేస్తుండు, కేసీఆర్ ఉండగా మంచిగా చేసిండు. ఈయన వచ్చి ఏం చేస్తుండు, మా సుంటలు ఉండ ఇట్లా మన పోసిండు. ఏం చక్కగా చేసిండు అయ్యా. 4,000 ఇస్తాను కదా, 4,000 గవే 2,000 బిడ్డ నెలకే ఇస్తాను. అన్ని బూటకు మాటలు, అంత బూటకు అన్ని వద్దపోడు మంచోడు గారు. మళ్ళీ వచ్చి ఓట్లు అడిగితే ఏమంటారు? మళ్ళీ ఏమంటాం, నువ్వు బువ్వ పెట్టినావు అయ్యా చాలు నీ బువ్వ ఈడికి అంటాం. మరి ఇంకేంది, అన్నం పెట్టిన సున్నం పెట్టి అన్నట్టు అన్నం పెట్టిన అవతలకి వెళ్ళి నువ్వు వచ్చి ఏం సక్కదానం చేస్తున్నావు. మరి ఊకే మరి స్టేజ్ల పైన రేవంత్ రెడ్డి కేసీఆర్ ని తిడతా ఉంటాడు కదా, నువ్వు ఏం చేసినావు తిడతాడు, తిన్నదారగా తిడతాడు. వీడు మింగుదామని మిల్ల కట్టుకుందామని వచ్చిండు, మిల్ల కట్టుకుందామని మంచిగా బట్టలు ఇచ్చిండు, పింఛన్ పిల్లలకు. పిల్లలు పుడితే అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 ఇట్లా ఇచ్చిండు ఆయన. అన్ని పిల్లలకు బట్టలు నూనె ఈయన అన్ని ఇచ్చిండు. మరి ఈయనేది ఏది ఇస్తలేడు, ఈయన ఆ సీరియల్ కూడా ఇస్తలేడు. కేసీఆర్ మంచిగా లేవు సీరియల్ అంటాడు. ఎవరు మంచిగా లేకుండా కట్టుకుంటలేరు. మీరు కట్టుకుంటురా? ఎందుకు కట్టుకోము, మంచిగా అయితే ముసలోళ్ళకు కట్టుకుంటున్నాము. ఇచ్చినందుకు బిడ్డ కట్టుకుంటానికే కదా, మంచిగానే ఉన్నాయి బిడ్డ. అది కట్టలు తిరిగి ఆమె కట్టుకుంది, అదే కట్టుకుంటూనే ఉన్నాము. సీరియల్ ఇట్లా మంచిగానే మీకు హెల్ప్ అయ్యేది మంచిగా కొనుక్కోకుండా. ఇప్పుడు ఏది లేదు.